నమస్తే అన్న అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే 2025-26 ఏడాదికి ప్రజలపైన కరెంటు ఛార్జీల భారం ఉండదని చెప్పేసి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ రామ్ గారు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. 14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా సరే దాదాపు ప్రజలపైన 15,000 కోట్ల భారాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారం వేయకుండా 15,000 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రజలకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. ఒకవేళ 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన మనం భారం వేస్తే కానీ విద్యుత్ ఛార్జీలు పెరిగి ఇబ్బందులు పడతారని చెప్పేసి ఈ నేపథ్యంలో వారిపైన ఎటువంటి భారం పడకుండా ఆ యొక్క 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.